మీకేం భయలేదు సిట్టం గారు, రండి వెళ్దాం. మా అమ్మ నన్ను ఎంతగానో ప్రేమించేది. కలలో కూడా ఎవరికి ఏ హాని చేయలేదు. అలాంటి అమ్మ ఘోరమైన చావుకు గురైంది. ఆ నిత్తుట మడుగులో అమ్మను చూస్తుంటే నా హృదయం తరుక్కుపోయింది మావయ్య, తరుక్కుపోయింది. నిజమేనో, చాలా దారుణం. ఆమెకు అటువంటి దుర్గతికి కారణం ఆ చంద్రం చేసిన మోసం. మగాడు ఏం చేసినా చెల్లుతుంది. ఆడది ఆ రమకైనా గుర్తుంటక్కర్లే. అతని సంగతి తెలుసుకోకుండా ఎందుకు తొందరపడాలి? మగాడి సంగతి ఆడ తెలుసుకోవడం అంత సులభం కాదమ్మా. ఆకాశంలోని పక్షిదాడ, సముద్రంలోని వరదాడ తెలుసుకోగలం గాని ఆడదాని విషయంలో మగాడి పోకడ తెలుసుకోలేమన్నారు. సరేలే, వాడు మోసగాడు, నాటకం ఆడాడు, బాగానే ఉంది. ఇటు కన్న తల్లి ప్రాణత్యాగం చేసి పడి ఉంటే ఎవడో దారిన పోయేవాడితో ఈ మహాతల్లి లేచిపోవడం ఏంటి? ఇదే నా చెల్లెలైతే ముక్కలుగా నరికేసేదాన్ని. చంపినంత మాత్రాన ఏమిటి ప్రయోజనం? అంతా రాదు. ఆ రోజుల్లో జగన్నాథం గారికి ఎంత పేరు, ఎంత ప్రఖ్యాతి. అలాంటి స్వచ్ఛమైన కుటుంబానికి మచ్చ తెచ్చింది నా బాధ. మావయ్య, దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దానికి నాకు ఉన్న అన్నా చెల్లెల సంబంధం ఎప్పుడో తెగిపోయింది. అది మళ్ళీ నా కళ్ళ ముందు కనిపిస్తే ప్రాణం తీస్తాను. అట్లోనే వస్తున్నారు నూతన వధువరులు. అన్నయ్య, అమ్మకి ఎలా ఉంది? ఎక్కడుంది అమ్మా? అమ్మ ఉండే చోటికి వెళ్ళదలుచుకుంటే నీ గొంతు పిసికి పంపిస్తాను పో. అన్నయ్య, అన్నయ్య, నీలాంటి పాపిస్తున్న చేత అన్నయ్యని పిలిపించుకునే బదులు చావడం మంచిది. అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ ఎలా ఉందో, ఎక్కడుందో చెప్పు, చెప్పు అన్నయ్య. ఇంకెక్కడుందమ్మా మీ అమ్మ? నువ్వు చేసిన పని చూడలేక ఆత్మహత్య చేసుకుందా మహాతల్లి. అమ్మ, అమ్మనే పవిత్ర పదాన్ని నోటితో పలికే అర్హత నీకు లేదు. ఈ ఇంట్లో నీకు అంతకంటే స్థానం లేదు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, ఏమిటన్నయ్య, నువ్వే ఇంత కఠినంగా ప్రవర్తిస్తే నాకింకెవరున్నారన్నయ్య? ఉన్నాడు కానీ రంకుముగుడు, వాడితో కురుకుతూ హాయిగా పో. అన్నయ్య, మావయ్య, మావయ్య, అన్నయ్య నన్ను అపార్థం చేసుకున్నట్టుంది. నువ్వైనా చెప్పు మావయ్య. చూడమ్మా, మునిగిపోయే వాళ్ళని రక్షించబోయి మునిగిపోవడం అంత మంచి పని కాదు. అందుకే మీ అన్నయ్యను మర్చిపోయి ఆ లేచిపోయిన వాడితో వెళ్ళిపోవడం చాలా మంచి పని. గీత, నువ్వు కూడా ఒక గీతే కాదు, ఈ లోకమంతా నిన్ను చూసి అసహించుకుంటుంది. వెళ్ళిపో, నా కంటి ముందు ఒక క్షణం కూడా నిలవద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్నయ్య, అమ్మా, అయ్యో, ఏమిటి మాట్లాడవా? నీ నాలుగు నక్కట్టు పోయిందా ఏమిటి? అలా నాలుగు నక్కట్టు పోలేదు కానీ నీ కూతురు కుక్కెట్టుకెళ్ళింది. కుక్కెట్టుకెళ్ళి ఏమిటి? అదే ఆ బొమ్మ కుక్కలేదు రామచంద్ర. రామచంద్ర ఎత్తుకెళ్ళాడు. కట్నం ఇవ్వాల్సి వస్తుందని కూతుర్ని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకుంటే చివరికి ఆ గుమస్తాగానే గట్లయ్యాడు. డబ్బు నగలు ఏమన్నా పట్టుకుపోయింది అంటే? దాని నగలన్నీ పట్టుకుపోయింది. రామచంద్ర, నువ్వేం చేస్తున్నావు? గుర్రు పెట్టి నిద్రపోతున్నావా లేక ఇద్దరిని సాగరానికి పంపించావా? అర్ధరాత్రి పూట చెప్పకుండా పారిపోతా నేను మాత్రం కలగలేమిటి? నా లక్ష్మీదేవిని కూడా ఎత్తుకుపోయాడు రామచంద్ర. ఎందుక నేను వస్తూ ఉంటే ఊళ్ళో వాళ్ళు గుసగుసలాడుతున్నారు. మిమ్మల్ని చూసి చాటులు గుసగుసలాడారేమో కానీ ఊళ్ళో అమ్మలక్కలందరూ నా మొక్కలే పక్కపక్కన పలికారండి. ఏం చేస్తాం? ఇటువంటి పాడువార్తలు అన్ని చక్రాల మీద పరిగెడుతూ ఉంటాయి. ప్రతి విధంగా ఆ చక్రాన్ని కందన వేసేవాడే. అంతా మన కర్మ. కర్మ కాకపోతే కొడుకు పెళ్లి కళ్ళారా చూడలేక, కూతురు పెళ్లి నా చేతులు వెతికలేక ఏ ముచ్చటా తీరకుండా పోతుందా? పార్వతి, మన పరువు బజార్కెక్కించిన సరస్వతి ఇక మనకు పుట్టలేదని పూర్తిగా మర్చిపో. చంద్రం పెళ్లి మాత్రం మనం అనుకున్నట్టుగానే మనం కోరిన సంబంధం జరిపిద్దాం. రెండో పెళ్ళే కాదు, మొదటి పెళ్ళే. ఆ పెళ్లి కూతురు మంచిది కాదని మన వాడు తెలుసుకుని నిన్ను పెళ్లి చేసుకొని పోరన్నాడు. ఆ
ఆవిడ గారు మన సూర్యంగారితో లేచిపోయింది. పాపం ఈ ఘోరం కళ్ళారా చూడలేక అనసూయమ్మ గారు ఆత్మహత్య చేసుకున్నారు. బిడ్డల కన్నా తల్లులకి చివరికి దక్కే ఫలితం ఇదన్నమాట. కానీ ఈ మహాపాపం ఊరికే పోదు. అవతల పురోహితుడి దగ్గరికి వెళ్ళి మోసం పెట్టించే పిల్లలకు తెలియజేయాలి. వస్తాం బండి. మీ పేనాన్ని మీరు తీసుకుంటే అడిగేవారు ఎవరు లేదు. కానీ మీ కడుపులో ఉన్న పేనాన్ని మీరు చంపుకునే అధికారం మీకు లేదు. మా అన్న పెళ్ళాం బిడ్డల్ని కాపాడే ధర్మం నాకుంది. నా పొరపాటు మన్నించి పదండి సీతమ్మ గారు, పదండి. మా అన్న ఎక్కడున్నా సరే ఎతికి తీసుకొచ్చి మిమ్మల్ని ఏడుకుని ఏర్పాటు చేసేస్తా. అందాక మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి పూచి నాది. రండి సీతమ్మ గారు, నా మాట నమ్మండి. మిమ్మల్ని నా తోడబుట్టిన సినిమాలో చూసుకుంటాను. రండి సీతమ్మ గారు, రండి. బాబా బాబా ఎన్నాళ్ళని ఇలా విచారిస్తూ కూర్చుంటా. నా బాబా భోంచేద్దాం. అమ్మను మర్చిపోవడం తేలిక కాదు గీత. అమ్మ బ్రతుకుండదు. తండ్రి తల్లి ఆనయ్యి ఈ ఇంటి పరిస్థితులన్నీ మాకు తెలియకుండా ఆనే పక్క పెట్టుకుని ఇప్పుడు నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావట్లేదు గీత. బాబా ఊరుకో బాబా, కొద్ది రోజులు పోతే అది అర్థమవుతుంది. పైగా మా నాన్న అడగా అన్ని మేనేజ్ చేస్తారు. రా బాబా. మామయ్య ఎక్కడి గీత? ఎవరో మినిస్టర్ వచ్చాడని మీటింగ్కి వెళ్ళాడు. ఆలస్యం అవుతుందని మనం భోంచేయమన్నాడు. నాకు అప్పుడు వస్తుంది. రా బాబా. నువ్వా మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? జరిగిన సంగతి చెప్పాలని చెబుతావు. ఎన్ని అబద్ధాలనే చెబుతావు, ఎంతమంది గొంతులైనా కోస్తావు. నువ్వు ఇలాంటి వాడు తెలిసింటే నా కుమ్మ పక్కన చుండేవాడి కాదు. ప్రభాకర్, నేను చెప్పింది చాలు. ప్లీజ్ నువ్వేదో కోపంలో ఉన్నట్టున్నా. అత్తయ్య గారికి అత్త పిలువు. అమ్మకి ఏం జరిగిందో నీకు తెలియదా? లేదు. అవునులే, మనుషుల జీవితాలతో ఆటాడని ఇలాంటి రాక్షసులకు మానాభిమానాలే ప్రాణంగా ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారో నీకు తెలియదు. ఏమైంది ప్రభాకర్? నువ్వు చేసిన మోసానికి అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య? ఐఎమ్ వెరీ సారీ. కనీసం రమణైనా బయటికి పిలవండి. ఆమెతో జరిగిన విషయం చెప్పి. ఆవిడ మీకంటే 4 రాత్రులు ఎక్కువే చదువుకుంది. అందుకే మీ నాన్న వచ్చిన సూర్యంగారితో లేచిపోయింది. కాదు, నేను ఆమె ఎప్పుడు ఆలోచన చేయదు. నీ గాలి సోకిందిగా సహవాస దోషం. ఆయనతో సోరేంటి బాబా? నాకు ఆకలి వేసుకొని రాపోతాం. మిస్టర్ చంద్రశేఖర్, దయచేయండి. బాబా, కనీసం నువ్వైనా జరిగిన సంగతి విని. బావట బావ, నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ ఇంట్లో అడుగుపెట్టే యోగ్యత నీకు లేదు. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ ఐ సే గెట్ అవుట్. ప్లీజ్. అయ్యా, 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 ఎవరు బాబు? బాబాయ్, ఈ సీతమ్మ గారిని ఈ ఒక్కరిద్దరే తెలియదురా. ఈ సీతమ్మ గారు వదిలవుతాను. మా అన్నగారిని ఎత్తుకుంటూ ఈ దారిని వచ్చాము. ఓ, దారిలో దొంగలు పడ్డారా? దొంగలు పడి సీతమ్మ గారి నగర్ని ఎత్తుకుపోవడం నిజమే కానీ బాబా ఎందుకే అంత గట్టిగా మాడతావు? నాకు చూడతావా? కొంచెమే. ఎందుకో తెలుసా? వీళ్ళేమో అవసరంగా పెళ్లి చేస్తున్నారంట. దొంగలు ఇలాగ ఎత్తుకుపోయాడు. నా రెండో పిల్లం చాలా మంచిది.
ఈ చచ్చిపోతాను దీని అప్పని మళ్ళీ పెళ్ళేసుకున్నాను. పిచ్చి మొంటా కొడుకు వాళ్ళు తాడు పట్టుకోవడం తొలగిపోయారు. ఇదేం కలికావా? ఇదిగో ఏంటి ఏంటే పిల్ల, పెళ్లి కాకుండా బజార్లో తిరిగే వాళ్ళకి పసుపుతారు చూస్తే ఉరితేలా ఉంటది కానీ పెళ్ళయిందని నీకేంటే మోసి మెడతో ఉండకూడదు. ఉండు కడతా ఉండరా. దాని పని కట్టకు, దానికి చెడ్డ కోపం. నీకెందుకు నువ్వు బంగారు బొమ్మలాంటి దాన్ని కట్టుకున్నావు. నువ్వు చాలా అద్భుతవంతుడురా. ఆ పాట తాగటం ఎందుకంటే కుళ్ళు కుళ్ళుమంటే అగటం దానికి. సరే చుట్టసగర నీకే తెలిసిన ఆడడానికి ఏడు పెంత సుఖమా మగవాడు చుట్టంత సుఖం. అలా కాడంత సుఖం ఇదబ్బాయి. ఆ పోయిన కారణాన్ని మర్చిపోతాకే తాగుడు అలవాటు చేసుకున్నాడు. బెల్లాన్ని అయితే మర్చిపోయాడు కానీ తాగుడు మర్చిపోలేకపోయాడు. తాగి తాగి రోగం వచ్చి మంచాన్ని పడ్డాక తాగుడు మానేసి సొట్టు చెట్టు పట్టుకున్నాడు. ఆ ఏళ్ళ నుంచి దగ్గి 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 నా ప్రాణం తీసుకుని తింటాడు. మరి మీకు గడిచేది ఎలా తిన్నమ్మా? ఏం గడవటం రా బాబు. ఈ రోగం రాకముందు ఆ రెస్తో తొక్కి 4 రాళ్ళు తెచ్చేవాడు. ఆయన మూలడ్డాడు, అది మూలపడింది. అప్పటి నుంచి నేనే ఏదో కూలి నలి చేసి కాస్తంత గంజి వేసుకొచ్చి తాగట్ట పోడు. అయితే రేపటి రిక్షా తొక్కి మీకు పాల్గొంటాను. మా నాయన ఏ తల్లి కన్నా పెట్టదు. ఎంత మంచి మాట అన్నా. అలాగే బాబు మంచిలో చూసి రెచ్చా పట్టుకెళ్ళదు కానీ లోపలికి రండి అమ్మా. చుట్ట చుట్ట